నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పాపపుణ్యాలు, పరిహారం, ప్రక్షాళనం తదితర అంశాల కలయికని గంగాజల ప్రోక్షణం అనే ప్రవచనం ఎక్కడో హిందూ గ్రంథాల్లో వింటాం. మహాశివుని తల నుంచి నేలకు జాలువారే గంగాజలంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే మనసుతోనూ ఆత్మతోనూ కళ్లతోనూ నడకతోనూ నడవడికతోనూ చేసే పాపాలన్నీ తొలగిపోతాయని హిందూ గ్రంథాలు ఘోషిస్తున్నాయి. వాటిలో నిజమెంతుందో గాని భక్తుల నమ్మకాలి దేవుడి హారతులంటే మీరు నమ్ముతారా? హిమాలయ పర్వతాల నుంచో, నాసికా త్రయంబక నుంచో, కాశీ కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంతాల నుంచో ప్రవహించే సెలయేర్లు చిట్ట చివరికి నదీ జలాలుగా మారి పశ్చిమ, ఉత్తర, దక్షిణ దేవాలయాల పరంపరలో కొనసాగుతున్న నదులు తిరిగి ఒకే చోట కలిస్తే ఆ అనుభూతిని స్వయంగా చూస్తేనే కలుగుతుందంటే నమ్మక తప్పదు. అలా ఏదో ఒక చోటన కలిసిన నదీ జలాల కలయికను త్రివేణి సంగమంగా మనం భక్తి శ్రద్ధలతో పిలుచుకుంటున్న పవిత్ర జలాల సంగమ కలయికపై ఓ ప్రత్యేక కథనం. చూస్తున్నది ఆసియా ఖండానికి చుట్టూ ఉన్న మహాసముద్రం, ఈ బంగాళాఖాతం. ముఖ్యంగా దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాల వాణిజ్యాలన్నీ ఈ సముద్ర జలాలపై ఆధారపడి ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రపు బీచ్ బంగాళాఖాతం సొంతం. అతిపెద్ద అడవులు ఈ సముద్రం చుట్టూ విస్తరించి ఉండటంతో పాటు బెంగాల్ టైగర్స్ కు ఈ అడవులు ముఖ్యంగా పెట్టింది పేరుగా చెప్పొచ్చు. గంగా, హుగ్లీ, పద్మ, బ్రహ్మపుత్ర, జమున, బరాక్, సుర్మ, మేఘన, ఇర్వాడి, గోదావరి, మహానది, బ్రాహ్మణి, బైతారాణి, కృష్ణ, కావేరీ నదులు సంగమంతో ఈ మహాసముద్రం ఎప్పుడు ఉగ్రరూపం దాల్చుతుందో, ఎప్పుడు ప్రశాంత వాతావరణాన్ని ఇస్తుందో వాతావరణ శాఖకు అందని సమాచారంగా ఉప్పొంగుతూనే ఉంటుంది. సుమారు 26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ మహాసముద్రానికి వెన్నంటి ఉండే ఈ జీవనదులు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. సాధారణ వర్షపాతం నుంచి మొదలు పెడితే సైక్లోన్ల వరకు ఉప్పొంగి ప్రవహించే ఈ జీవనదుల ప్రవాహం ఎంత వచ్చినా అంతా తనలో కలిపేసుకుంటుంది ఈ మహాసముద్రం బంగాళాఖాతం. ఇప్పుడు అసలు విషయానికొస్తే గంగా, యమున, బ్రహ్మపుత్ర జీవనదుల కలయికే పవిత్ర సంగమం అనే భావన హిందూయిజంలో ఉంది. సింధు నాగరికత నుంచే వెల్లివిరిసిన హిందూ నాగరికత విధానం నాగరిక ప్రపంచానికే ఓ మచ్చుతునుకగా మనం భావించవచ్చు. ఇంతకీ త్రివేణి సంగమం అనేది ఓ పవిత్ర గంగాజల కలయికగానే భావిస్తారు. హిమాలయ పర్వతాల నుంచి జాలువారే గంగాజలం, యమున, బ్రహ్మపుత్ర నదులు జీవజలాలుగా ఆసియా ఉపఖండానికే జీవనాధారంగా మారిందంటే నమ్మక తప్పదు. ఇలాంటి 3 నదుల కలయికని త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఈ పదం సంగమ అనే సంస్కృత పదం నుంచి ఏర్పడిందని పండితులు చెబుతారు. ఈ ప్రాంతాన్ని చూసిన వారు, ఇక్కడ జలాన్ని తాకిన వారు లేదా స్నానాన్ని ఆచరించిన వారు పవిత్రులుగా మారతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గంగా, యమున, సరస్వతి జీవనదుల కలయిక ప్రయాగ వద్ద ఏర్పడటంతో ఇక్కడ యాత్రికుల తాకిడి అంత ఎక్కువగా కనిపిస్తుంది. అందుకేనేమో ఈ సంగమానికి ప్రయాగ సంగమం అని కూడా అంటారు. ఇక్కడ కలిసిన జీవనదుల నీటి రంగుల్లో కూడా స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. గంగానది నుంచి ప్రవహించిన నీరు స్పష్టమైన రంగులేని నీరుగా కనిపిస్తుంది. యమునా నది నుంచి ప్రవహించే నీరు మాత్రం ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఇక సరస్వతి నుంచి ప్రవహించే నీరు మాత్రం అదృశ్యంగా కొంచెం నీలి రంగులో ప్రవహిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ సరస్వతి నది నుంచి ప్రవహించే నీరు మాత్రం అదృశ్యంగానే ఉంటుందని, దాని రంగును మాత్రం వర్ణించలేమంటున్నారు మరికొంతమంది భక్తజనులు. కాకపోతే 2 నదుల నుంచి కనిపించే నీటి తేడాలను బట్టి ఇక్కడ 3వ నది నీటి స్వరూపాన్ని కూడా ప్రత్యేకంగా అంతర్లీనంగా ఉంటుందనే అభిప్రాయాలు, ఆ నది ప్రవహించే తీరును, ప్రవాహంలో కనిపించే స్వల్ప మార్పును బట్టి తెలుస్తోందంటున్నారు విశ్లేషకులు. అందుకేనేమో ఇక్కడ స్నానం ఆచరించిన వారికి జీవితం అనంతరం స్వర్గ ప్రాప్తితో పాటు జీవితం ఉన్నంత వరకు శుభాన్ని కూడా చేకూర్చబడుతుందని భక్తజనం నమ్మకం. ఇక్కడ మరో విషయాన్ని కూడా మనం గమనించాలి. ప్రయోగరాజుకు ప్రవేశించక ముందే బ్రహ్మపుత్ర నదితో సంగమం పొందిన గంగానది, సరస్వతి నదులు కలిసి గంగా, యమున, సరస్వతి నదులు త్రివేణి సంగమంగా మారతాయి. కానీ సరస్వతి నది ప్రవాహం మాత్రం గంగా, యమున నీటి ప్రవాహంలా ప్రత్యేకంగా కనిపించకుండా అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పండితుల వివరణ.
ఇక భారతదేశ ఉత్తర ప్రాంతంలోనే కాకుండా దక్షిణ ప్రాంతం తెలుగు రాష్ట్రాల్లో కూడా సంగమాలు, త్రివేణి సంగమాలు ఉన్నాయి. ఇక్కడ 3 నదుల కలయిక గాని లేదా నదులు ఉపనదుల కలయిక గాని కనిపిస్తుంది. దీంతో ఈ నదులు సంగమ నదులుగా మారుతున్న వైనం ముఖ్యంగా పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు భక్తితో పాటు సందర్శకుల యాత్రా స్థలాలుగా మార్చేందుకు ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాయి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ వద్ద పుట్టిన గోదావరి నది నిజామాబాద్ జిల్లా రెంజిల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే హరిద్ర, మంజీరా నదులు కలుస్తాయి. తెలంగాణలో గోదావరి నదిలో కందకుర్తి వద్ద కలిసే మొదటి ఉపనదిగా మంజీరగా గుర్తించబడింది. ఇక్కడే గోదావరి గట్టుపై నిర్మించిన పురాతన శివాలయం నల్లరాతితో నిర్మించారు. దాంతోపాటు ఇక్కడ రామాలయం, కేశవ స్మృతి మందిరం, స్కంద మతాలయంలో కూడా భక్తులు పూజలు సమర్పిస్తున్నారు. ఇక్కడ మరో విషయం కూడా మనం గమనించాలి. కందకుర్తిని కాశీ, రామేశ్వరాలతో సమానమైన పుణ్యక్షేత్రంగా భక్తజనం సందర్శించుకుంటున్నారు. ఇక ఇక్కడే పుష్కరాలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం నిధులను కూడా కేటాయించింది. శివుడితో పాటు యమధర్మరాజుకు కూడా పూజలు చేయడం మరో ముఖ్యమైన అంశంగా చెప్పొచ్చు. ఇక కాళేశ్వరంలో ప్రవహిస్తున్న సరస్వతి నదిలో పుష్కరాలు నిర్వహించడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా సరస్వతి నది ఎక్కడ ప్రవహించినా దాని ప్రవాహం మాత్రం త్రివేణి సంగమాల్లో అంతర్లీనంగా ప్రవహిస్తుందని పురాణాల్లో లిఖించబడింది. అనాదిగా ఇక్కడ జరుగుతున్న పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇక ప్రయాగ్రాజ్లోని సరస్వతి నదిని, కాళేశ్వర క్షేత్రంలోని సరస్వతి నదిని ఒకటిగానే భావించాలనే పదానికి మరో అర్థం ఇక్కడ సరస్వతి ఆలయం నిర్మించడమే ప్రధాన కారణమంటారు వేద పండితులు. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లో ప్రవహిస్తుంది సరస్వతి నదిగానే భావించాలంటారు వేద పండితులు. ఇక నాగావళి, వేగావతి, సువర్ణముఖి నదుల సంగమం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు ఓ ప్రత్యేక మణిహారంగా కనిపిస్తుంది. దీనిని అలహాబాద్లోని త్రివేణి సంగమానికి సమానంగా భక్తులు భావిస్తారు. ఇది శ్రీకాకుళం పట్టణానికి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. సంగమేశ్వరుడి పంచలింగ క్షేత్రాలలో ఇదొకటి అని భక్తజనులు భావిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడకు వేలాది మంది భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక ఏపీకి చెందిన కర్నూలు జిల్లాలో ఏర్పడిన సంగమేశ్వరాన్ని హిందువులు ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు. ఇక్కడ కృష్ణానదిలో తుంగభద్ర, భవనాసి నదులు కలుస్తున్నాయి. మరోవైపు వరాహ పర్వతాల్లో పుట్టిన తుంగభద్ర అనే 2 నదులు కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లాలో సంగమంగా ఏర్పడి తుంగభద్రగా మార్పు చెందింది. ఆ తర్వాత కర్ణాటక నుంచి కర్నూలు జిల్లా కొసిగి ప్రాంతంలో ప్రవేశించిన తుంగభద్ర తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కృష్ణానదికి సప్తనది సంగమ స్థానం అని కూడా అంటారు. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, మలపహరిణి, భీమాహారతి, భవనాసి నదులు కలయికతో ఏర్పడిన కృష్ణానది పుణ్యనదుల్లో ఒకటిగా మారిన వైనం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక త్రివేణి సంగమం కథలో ఈ 3 నదులనే పవిత్ర సంగం నదీ జలాలుగా భావిస్తున్న భారతీయులు దేశంలో మరికొన్ని సంగమ నదులు కలయిక ఉందని మీకు తెలుసా? హిమాలయాల్లో పుట్టిన గంగా నది, నాసికా త్రయంబకం అనే చోట పుట్టిన గోదావరి నది, కర్ణాటక పడమటి కనుమలలో పుట్టిన తుంగ, భద్ర జీవనదులతో పాటు దేశంలో అనేక ఉపనదులుగా మారిన మరికొన్ని జీవనదుల కలయికలను సంగమ నదులుగా మారాయని మీకు తెలుసా? సో జీవనదుల నుంచి ఉపనదులుగా మారి అక్కడి నుంచి బంగాళాఖాతం సముద్రుడిలో కలిసిపోతున్న గంగామాత జలం, శివపురాణంలో శివుడి తలపై నుంచి జాలువారిన గంగాజలం నిజంగానే భక్తజనవాడికి పూజలకు పరవశించిపోతూ ఉప్పొంగుతుందని తాజా విశ్లేషణలో వెల్లడైంది. గుజరాత్ లో మరో త్రివేణి సంగమం భక్తులకు కనువిందు చేస్తుంది. గిర్ సోమనాథ్ జిల్లాలోని వెరావాల్లోని సోమనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న హిరాన్, కపిల, సరస్వతి నదుల సంగమాన్ని ఇక్కడి ప్రజలు పవిత్ర స్థలంగా భావిస్తారు. ఈ 3 నదులు కలయికతో పూజలందుకుంటున్న ఈ పవిత్ర స్థలం నుంచి ముందుకు సాగుతున్న సంగమ నదీ జలాలు భారతదేశ పశ్చిమ తీరంలో ఉన్న అరేబియా మహాసముద్రంలో కలుస్తాయి. ఇక పశ్చిమ బెంగాల్లోని తిబేనిలో ప్రవహిస్తున్న త్రివేణి సంగమం హుగ్లీలో కనిపిస్తుంది.
త్రిబేని పట్టణానికి దగ్గరలో ఉన్న గంగా నదికి చెందిన రెండు ప్రధాన నదుల్లో ఒకటైన భగీరథి, హుగ్లీ నది ప్రవాహమే గంగా, జమున, సరస్వతి అనే ఉపనదులుగా విడిపోయినట్లు భౌగోళిక స్వరూపంలో కనిపిస్తుంది. ఇలాంటి విడిపోయిన ప్రాంతాన్నే త్రిబేని అని పిలుస్తారు. ఇక్కడ సంగమానికి, త్రిబేనికి మధ్య ఉన్న తేడాను జాగ్రత్తగా గమనిస్తే 3 చోట్ల నుంచి ప్రవహించే నదీ జలాల కలయికను త్రివేణి సంగమంగా మనం పిలుచుకుంటుంటే, ఒకే నది జల ప్రవాహం ఒకే చోట నుంచి 3 ఉపనదులుగా విడిపోయి ప్రవహిస్తున్న తీరును మనం త్రిబేనిగా పిలుస్తున్నాము. ఈ ప్రాంతాన్ని కూడా భక్తులు పవిత్ర స్థలంగా భావించి పవిత్ర పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రయాగ్రాజ్లోని ప్రయాగ్కు చెందిన యుక్తవేణి, ముక్తవేణి అనే సంగమాలుగా భక్తులు నమ్ముతారు. కాకపోతే ప్రయాగ్కు చెందిన యుక్తవేణి అంటే చిక్కు అని అర్థం వస్తుందని, అదేవిధంగా త్రిబేని సంగమంలో ఉన్న ముక్తవేణి అంటే చిక్కును విడదీయడం అనే అర్థాలు వస్తాయని ఇక్కడి పండితులు చెబుతారు. అంటే మనుషులకు సంభవించే కష్టాలు చిక్కుముడులతో సమానమని, వాటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో భాగమే ముక్తవేణి అంటే చిక్కును విడదీయడమని ఇక్కడి భక్తులు భావిస్తారు. భౌగోళికంగా చురుకైన బెంగాల్ డెల్టా ప్రాంతంలో ప్రవహిస్తున్న నదీ జలాల ప్రవాహం కారణంగా జమునా నది విస్తరణలో మార్పులు సంభవించాయి. దాంతో జమునా నది దాదాపు కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే పరిస్థితి సరస్వతి నదికి కూడా సంభవించడంతో సన్నని ప్రవాహంలా మారింది. దాంతో ఈ రెండు నదులు దాదాపుగా సెలయేర్ల ప్రవాహాన్ని తలపిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాల క్రితం మాత్రం ఇవి నదీ తీరాలు తలపించేవిగా ఉండేవి. తాజాగా విస్తరిస్తున్న జనాభాకు అనుగుణంగా ఆవాసాలు, నివాసాలతో పాటు పెరుగుతున్న పట్టణ అభివృద్ధికి సంబంధించిన కారణాలు తోడవడంతో ఇప్పుడు ఇవి కాలువలను తలపిస్తున్నాయనేది వాస్తవం. ఇక దక్షిణ భారతదేశంలో ఆవిష్కరించబడిన మరో త్రివేణి సంగమం తమిళనాడులో కనిపిస్తుంది. కుడుతురై మార్గంలో ప్రత్యక్షమయ్యే ఈ త్రివేణి సంగమం కావేరి, భవానీ, అముద నదులుగా పిలుస్తారు. కాకపోతే కావేరి నది వెల్ నోన్ నది తీర ప్రాంతంగా తెలిసిన భవానీ, అముద నదులు మాత్రం పెద్ద ప్రసిద్ధి చెందిన నదులుగా కనిపించవు. ఈ 3 నదుల సంగమం కూడా గంగా, యమున, బ్రహ్మపుత్రకు ఉపనదులుగా భావిస్తారు. అంతగా భక్తజనాల పూజలకు నోచుకొని ఈ సంగమం మాత్రం బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇక కర్ణాటకలోని కడుగ జిల్లా భాగమండలంలో భక్తజన పుణ్యక్షేత్రం కావేరి నది ఒడ్డున వెలసింది. కన్నికే, సుజ్యోతి అనేవి ఈ నదికి ఉపనదులుగా ఏర్పడ్డాయి. ఈ సంగమం అంతగా ప్రసిద్ధి చెందకపోయినా ఎంతో కొంత టూరిజంతో పాటు భక్తజన పూజలకు పవిత్ర స్థలంగానే మారింది. ఇక కర్ణాటక రాష్ట్రం మైసూర్ జిల్లాలో కూడా ప్రవహిస్తున్న కావేరి నదికి జత కలిసిన కాబిని, స్ఫటిక, సరోవర్, సరస్సులను ఉపనదులుగా చాలామంది భావిస్తారు. కానీ చూసేందుకు ఇవి నదులుగా కనిపిస్తున్న భౌగోళిక స్వరూపం కారణంగా వీటిని సరస్సులుగానే భావిస్తారు. కర్ణాటకకు చెందిన తిరుమకూడలు, నరసీపుర అనే ఈ ప్రాంతాన్ని టీ నరసీపుర అనే పేరుగా ఇప్పుడు మార్పు చెందింది. దీనిని గుప్త గామిని అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళాను జరుపుతారు. దక్షిణ భారతదేశంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళాను జరుపుతారు. అందుకే ఇది కూడా ఒకంత భక్తజల సందోహంగా మారే పుణ్యక్షేత్రంగా గుర్తించబడింది. ఇక వీటితో పాటు కాళియార్ అంటే కాళీ నది, తోడు పుజియార్ అంటే తొడుపూజ నది, కొతయార్ అంటే కొత్త మంగళం నదులు కర్ణాటకలోనే ప్రవహిస్తున్నాయి. దేశంలో ఇవి పెద్దగా గుర్తించబడని నదులైనా ఈ నదులన్నీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక నది నుంచి విడిపోయిన ఉపనదులుగా మారినట్లు చరిత్ర చెబుతుంది. ఎక్కువగా ఇవి గంగా, కావేరి, సింధు నదుల నుంచి విడిపోయిన పలు ఉపనదుల కలయికగా భావిస్తున్నారు. కానీ ఈ నదులన్నీ కేరళలోని మువట్టు పూజ నదిగా మారినట్లు చరిత్ర చెబుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతానికి మువట్టు పూజ అనే పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతారు. ఇక ఇదే కేరళ రాష్ట్రంలో ఏర్పడిన మరో సంగమం నదీ కలయిక ముదిరపుల, నల్లతన్ని, కుండల అనే నదుల కలయికతో ఏర్పడిన మరో సంగమ ప్రదేశం మున్నార్. మున్నార్ అంటే మలయాళం, తమిళ్లోనూ 3 నదుల కలయిక అని అర్థం. ఈ నదుల కలయిక దేశవ్యాప్తంగా అంతగా గుర్తించబడకపోయినా ఎంతో కొంత సందర్శకులకు యాత్రాస్థలంగా మారింది. ఇక దక్షిణ భారతదేశంలో వెలిసిన మరో నదీ సంగమం తెలంగాణకు చెందిన కందుకుర్తిలో ఉంది. నిజామాబాద్ జిల్లా రంజిల్ మీదుగా ప్రవహిస్తున్న గోదావరి, మంజీరా, హరిద్ర నదులు ఇక్కడ యాత్రాస్థలంగా అభివృద్ధి చెందాయి. మరోవైపు రాజస్థాన్కు చెందిన బిల్వారాలో బనాస్, బెరాజ్, మెనాలి నదులు సంగమంగా ఏర్పడ్డాయి. బంగాళాఖాతంలో కలుస్తున్న ఈ నదీ ప్రవాహం కూడా యాత్రికులకు కనువిందు చేస్తుంది. ఇక బీహార్కు చెందిన ఫతుహా అనే పట్టణానికి దగ్గరలో ఉన్న మరో జీవనది పున్పున్.
ఇది గంగా సరస్వతి నదులతో కలిసి ఇక్కడ సంగమంగా ఏర్పడింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఏర్పడిన త్రివేణి సంగమంలో జరుగుతున్న మహాకుంభమేళా హిందువుల పుణ్య స్నానాలకు మరో రూపంగా చెప్పొచ్చు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి అక్కడి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించే ఆచారం సనాతన ధర్మంగా చరిత్రకారులు చెబుతారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంగా చెప్పబడుతున్న గంగా యమున సరస్వతి నదుల సంగమంలో భాగంగా సరస్వతి నది ప్రస్తావన పురాణాల్లో ఉంది. కానీ అక్కడ సరస్వతి నది కనిపించదు, అది అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుందని పురాణ పండితుల అభిప్రాయం. ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే పాపాలు తొలగి ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. పునర్జన్మ నుంచి ముక్తి పొందడమే మోక్షంగా హిందువులు భావిస్తారు. చూశారుగా, పవిత్ర జలాల పుణ్యక్షేత్రాల సందర్శనం, కాశీ నుంచి కన్యాకుమారి వరకు ప్రవహించే జీవజలాల కలయిక ఒక్క పుణ్యాలనే కాదు, మనిషి బతికేందుకు ఆహారాన్ని కూడా ఇస్తున్నాయనేది మనకు తెలిసిన పట్టించుకోని నగ్న సత్యం. జన్మతః పాపిగా ముద్ర వేసుకున్న మానవ జన్మలో పాప పరిహారార్థం త్రివేణి సంగమాల వద్ద పాపాలు కరిగిపోతాయనేది హిందూ గ్రంథాలు చెప్తున్నాయి. నిజానికి కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్న పవిత్ర జలాలు అంతే పవిత్రంగా మనిషి పాపాలను కడిగేస్తానడంలో సందేహం లేదు. చివరిగా మరో మాట, ఒక్కసారి పాప పరిహారం జరిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తున్న మనిషి మనసుపై ముద్ర వేసిన ఆలోచన సరళి మారితే పదే పదే స్నానాలు ఆచరించాల్సిన అవసరం ఒక్కసారి చేస్తే చాలేమో అనేది మరికొంతమంది అభిప్రాయం. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ మనిషి పాపాలను కడిగేసే పవిత్ర గంగాజల కలయికతో సముద్రుడిలో కలిసిపోతున్న ఆయా జీవనదులు జీవజలాలు మనిషి పాపాలను కూడా సముద్రంలో కలిపిస్తున్నాయా అనే అభిప్రాయాలు సందేహాలు భక్త జనాల్లో వెల్లువెత్తున్నాయి. ఎనీహౌ, పుడితే హిందూగానే పుట్టాలి, హిందూ దేశంలోనే పుట్టాలి అనే సందేశం పవిత్ర జీవనదుల సంగమం అప్పుడే కాదు ఇప్పుడు ఇస్తున్నాయి. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.